హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనన్యాస్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు మన ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన ఒక చిన్న షాపింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నా. ఏంటి ఇంత సడన్గా షాపింగ్ అనుకుంటున్నారా? మన అందరికి ఇష్టమైంది, అందరికీ కాదు ముఖ్యంగా లేడీస్కి ఎంతో ఇష్టమైంది వరలక్ష్మి వ్రతం అయితే రాబోతుంది కదా నెక్స్ట్ మంత్. ఇంకా 1 మంత్ ఉంది అప్పుడే షాపింగ్. అంటే ఇక్కడ ఆషాఢం సేల్స్ అయితే జరుగుతున్నాయి. సో నా ఫ్రెండ్స్ అయితే ఆ ఆషాఢం షేర్స్ చాలా బాగున్నాయి అన్నారు. సో ఇంకెందుకు లేట్ అని చెప్పి మా ఆయన వెంటనే పద షాపింగ్కి వెళ్దాం అని చెప్పి చిన్నోడికి స్కూల్ మానిపించి మరీ ఈరోజు రెడీ అయిపోతున్నాం. సో లేట్ చేయకుండా వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం. అండ్ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి, మీకు తప్పకుండా నా కంటెంట్ నచ్చుతుంది. బయటికి షాపింగ్కి వెళ్తున్నప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్ ఇలా ఉంటాయి, కానీ రియాలిటీ ఏమొచ్చి ఇలా ఉంటుంది. సో మనం ఎప్పుడైనా సరే బయట షాపింగ్కి వెళ్తున్నప్పుడు నీట్గా ఒక మంచి జడ వేసుకొని వెళ్ళడం చాలా బెటర్. సో నేనైతే ఇలా ఈతపాయలు జడ వేసుకున్నాను, నాకు చాలా ఇష్టం అన్నమాట. నష్టమో కష్టమో ఏదో ఒకలా కష్టపడి వేసుకుని చేతుల మీద మస్తు పీకుతున్నాయి నాకు. అండ్ ఫైనల్గా అయితే మనం షాప్కి వచ్చామని. షాప్ పేరు శివ టెక్స్టైల్స్. అండ్ ఈ షాప్లో ఏంటంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క బడ్జెట్ ఉంటుంది కదా, ఆ బడ్జెట్లో చూపిస్తారు. చాలా బాగుంటాయి, ఫ్రెండ్లీగా ఉంటాయి అన్నమాట. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ సేలంలోనే బాగా నచ్చిన షాప్ అన్నమాట. ఇక్కడ శారీస్, మెయిన్ శారీస్ అయితే నాకు చాలా బాగా నచ్చుతాయి. ఈ షాప్లోని చాలా మంచి కలెక్షన్స్ ఉంటాయి అన్నమాట. లైక్ చేయండి. మనం ఎక్కడికి వచ్చామో ఆషాఢం సేల్స్ అంటే ఇదిగో ఇలా ఉంటుంది అన్నమాట. ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి రష్ కొంచెం తక్కువగా ఉంది. ఇంకొక గంట ఆగితే అస్సలు జనాలు అయితే ఎగబడి తీసుకుంటారు. అండ్ ఇక్కడ కింద వేసిన శారీస్ అన్ని డైలీ వేర్ శారీస్ అండ్ అవన్నీ ఆల్మోస్ట్ 150 నుంచి అలా అయితే స్టార్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ మనకి షాప్లోనే మనకి మెటీరియల్స్ కూడా ఉంటాయి. ఇక్కట్, కాటన్ ఫ్యాబ్రిక్స్, నెట్ ఫ్యాబ్రిక్స్ చాలానే ఉంటాయి కలెక్షన్స్. మనం ఓపిక్గా ఎత్తుక్కొని జోబుల నిండా డబ్బులు వేసుకొని రావాలి, కానీ మనకి ఈ షాప్లో A to Z అన్నీ దొరికేస్తూ ఉంటాయి అన్నమాట. డైలీ వేర్ అండ్ అలాగే శారీస్ అన్నీ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి. మనకి ఇంకొంచెం హై రేంజ్లో కావాలి, ఇంకొంచెం వేరే మోడల్స్ కావాలంటే పైన ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాను. ఇక్కడ లెహంగాస్ అండ్ అలాగే డ్రెస్సెస్ అన్నీ ఉంటాయి అండ్ అలాగే శారీస్ కూడా ఉంటాయి. నాకు పైకి వెళ్తూనే మ్యారీ క్వీన్కి వేసిన ఈ లెహంగా అయితే చాలా బాగా నచ్చింది అన్నమాట. అండ్ ఈసారి ఏమనుకున్నా అంటే నా దగ్గర లేని కలర్స్ తీసుకుందాం అని చెప్పి కొన్ని డిఫరెంట్ కలర్స్ అన్ని సెలెక్ట్ చేశాను. అండ్ అందులో ఇది ఒక శారీ అన్నమాట. నాకు బాగా నచ్చింది. నాకు మెయిన్గా ఏంటంటే శారీలోని బార్డర్ అనేది బాగా హైలైట్ అవుతుంది, బాగా నచ్చుతుంది. సో ఇదొకటి బాగా సెలెక్ట్ చేసుకున్నాను, నాకు నచ్చింది. ఈ కలర్ కూడా నా దగ్గర లేదు. కానీ మన ఆడవాళ్ళు ఏంటో ఎంత కన్ఫ్యూజ్ అవుతాం. ఇన్ని ఎతికిన తర్వాత మన దగ్గర ఉన్నదే తీసుకుంటాను. నేనైతే ఈసారి నాకు అలాగే జరిగింది. ఎంత కష్టపడి అన్నీ చూసి ఒక 4-5 సెలెక్ట్ చేసి ఫైనల్గా మళ్ళీ నాకు దగ్గర ఉన్న కలరే సెలెక్ట్ చేశాను, అదే ఈ శారీ మాట. కానీ అట్లీస్ట్ ఇందులో చిన్న చేంజ్ అయ్యింది ఏంటంటే శారీ అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది బాగానా. సో అలా సెలెక్ట్ చేసుకున్నాను. శారీ కాంబినేషన్ అయితే బాగానే వచ్చింది, కానీ ఒక చిన్న వెళ్తుండిపోయింది. నాకు యాక్చువల్ రెడ్ కలర్ శారీస్ లేవు, రెడ్లో చూసాను కానీ అసలు సెట్ అవ్వలేదు. మా హస్బెండ్ కొంచెం లక్కీ అని చెప్పుకోవాలి ఈ విషయంలో. ఎందుకంటే షాపింగ్ కోసం గంటలు ఒక 4-5 షాప్లు అయితే తిరగను. జస్ట్ ఏదో ఒక షాప్లో దూరేయడం, అందులో మనకు కావాల్సింది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని వచ్చేయడం తప్ప నచ్చకపోతే ఇంకో షాప్కి వెళ్ళాలి, లేదు ఇంకో షాప్కి వెళ్ళాలని మాత్రం తిప్పించను. ఎందుకంటే అంత ఓపిక నాకే ఉండదు అన్నమాట. సో ఫైనల్గా ఈసారి వ్రతం కోసం నేను సెలెక్ట్ చేసిన శారీ మాట. ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఒకే కలర్లో వస్తుంది. శారీ మాత్రం లైట్ పింక్ మీద గోల్డ్ కలర్తోని ఫ్లవర్స్ వచ్చి చాలా డీసెంట్గా అయితే ఉంది. శారీ మాత్రం చాలా బాగుంది అండ్ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్లో ఉంది. నాకు అస్సలు వర్క్ ఉన్ని కాకుండా ఇలా లైట్ వెయిట్లో సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాం ఫస్టే. సో ఇలా అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇంకా పిల్లలకి డైలీ వేర్ అండ్ నైట్ వేర్స్ తీసుకుందామని చెప్పి కిడ్స్ సెక్షన్కి అయితే వచ్చాను. పైకి వస్తున్న ఇక్కడ ముద్దుగా ఫ్రాక్స్ని చూసి ఫిదా అయిపోయి అక్కడే ఉండిపోయాను. నాకు ఎంత ఇష్టమో ఫ్రాక్స్. బట్ ఏం చేస్తాం, మగపిల్లలకి అన్నందుకు మనకి తీసుకునే ఛాన్సెస్ అయితే లేవు. చూసి ఆనందపడడం తప్ప చేసేది ఏం లేదన్నమాట. జస్ట్ అలా చూసి వచ్చాను. షాపింగ్ అంతా అయ్యేసరికి ఇంకా ఆల్మోస్ట్ 1 అయింది. ఆకలి అయితే దంచుతుంది అనమాట. సో దగ్గరలో రిలయన్స్లో ఉంటే రిలయన్స్కి వెళ్ళి అక్కడ KFCలో కూర్చునిపోయి కొంత ఆర్డర్ ఇస్తాము. KFCలో మీరు తిన్నాక ఏది ఇష్టపడతారో కామెంట్ చేయండి. నాకైతే బర్గర్ అంటే చాలా ఇష్టం అన్నమాట. పీసెస్ అంతా పైన క్రిస్పీగా ఉంటుంది కానీ లోపల అంతగా టేస్టీగా ఉండదు. సో ఐ గో విత్ బర్గర్ ఓన్లీ. సబ్స్క్రైబ్ చేసుకోండి అను, లైక్ చేయండి.
మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వస్తుంది. నేను నార్మల్గా రౌండ్గా ఉండే బర్గర్ ఆర్డర్ చేయమని చెప్తే మా ఆయన తెలియక అలా పొడవుగా ఉండే బర్గర్ ఏదో ఆర్డర్ చేస్తారు. మళ్ళీ నా కోసం మళ్ళీ రౌండ్గా ఉన్న బర్గర్ని అయితే ఆర్డర్ చేశారు. మా ఆయనకైతే ఈ KFC బర్గర్స్ పిజ్జాస్ అస్సలు నచ్చమాట. బట్ నేనైతే కొంచెం ఇష్టంగానే తింటాను. సో ఇదన్నమాట షార్ట్ అండ్ స్వీట్ షాపింగ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.